జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయకులైన 28 మంది ప్రాణాలను తీసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు త్వరలోనే భారత్ తగిన గుణపాఠం చెబుతుందని బీజేపీ రాష్ట్ర పదాధికారి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రావులపాలెం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ బీజేపీ నాయకులు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు కొవ్వూరి వెంకట కృష్ణారెడ్డి, కార్యదర్శులు గిద్ద వెంకటేశ్వరరావు, మంచిగంటి కృష్ణ, గండ్రోతు వీర గోవిందరావు, ఈశ్వర్రెడ్డి, భాస్కర్ రెడ్డి, బుర్ర ఆంజనేయులు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, నడింపల్లి సుబ్బరాజు, ఆత్రేయపురం మండల అధ్యక్షుడు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరి ఆ పెహల్గావ్ సమీపంలో ఉన్నటువంటి మరి పర్యాటనకి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని అడ్డుకొని వారిని మతం అడిగి మీరు ఏ మతం అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ఇంకా అనుభవం వస్తే మరి అత్యంత ఘోరంగా మానవత్వం లేనేటువంటి విధంగా ప్యాంట్లు విప్పించి వారు హిందువులు అని నిర్ధారణ చేసుకుని ముస్లింలు కాదు హిందువులని నిర్ధారణ చేసుకుని వారందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఒక 28 మందిని మరి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ఆ పర్యాటకుల్ని వాళ్ళ యొక్క భార్యల ముందు, తల్లుల ముందు, బిడ్డల ముందు మరి వారిని కాళ్ళ పట్టుకుని ప్రాధేయపడుతున్న మీ అమాయకులము మాకేం తెలుసు మాకేమీ తెలియదు అన్నప్పటికీ కూడా వినిపించుకోకుండా కాల్చి చంపేయటం, మేము మోడీతో చెప్పుకోండి, దిక్కున్నాక చెప్పుకోండి అని చెప్పి చెప్పటం, ఇది ఏదైతే ఉందో ఇది మరి అత్యంత గర్హనీయం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క విషయాన్ని మరి అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి దీనికి పాకిస్తాన్ అనేటువంటి దేశం మరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి నిన్నే నరేంద్ర మోడీ గారు బీహార్లో సభ నుంచి మాట్లాడుతూ కూడా అత్యంత తీవ్రంగా కూడా ఇవ్వడం వారికి హెచ్చరిక చేయడం జరిగింది. వారికి సింధు